తిరుమల పరకామణిలో చోరీలు చేస్తున్నారు. కేసును చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేశారన్న వైఎస్ జగన్. రాష్ట్ర ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగాయి. చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారన్న వైఎస్ జగన్. ప్రజల ఆస్తులను కూటమి నేతలు రాబందుల్లా కొల్లగొడుతున్నారు. మట్టి, ఇసుక, భూములు, లిక్కర్ దేన్ని వదలడం లేదన్న వైఎస్ జగన్. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. తాము ఎన్డీఏ సహా ఎవరి పక్షం కాదన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. పార్టీ ఫిరాయింపులను తెలంగాణలో మొదలు పెట్టిందే కేసీఆర్. కేటీఆర్ స్థాయి తెలుసుకుని రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలన్న అద్దంకి దయాకర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 15న ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు. ఏర్పాట్లను సమీక్షించిన మైనారిటీస్ వెల్ఫేర్ మంత్రి అజారుద్దీన్. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట రహదారి ప్రమాదాల నివారణ కార్యక్రమం. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించిన పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరులో ట్రాక్టర్ ని ఢీకొన్న స్కూటీ. తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి. అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ అరాచకం. శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ వీరేష్ బాబుపై దురుసు ప్రవర్తన, దాడికి యత్నం. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరంపై దాడులు. క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. కృష్ణా జిల్లా యనమల కుదురు శివాలయంలో 10 లక్షల నగదు మాయం. ఘటనపై విచారణ జరుపుతున్న దేవాదాయ శాఖ అధికారులు. తిరుపతి జిల్లా నాయుడుపేట బాలుర గురుకులంలో ఫుడ్ కమిషన్ మెంబర్ తనిఖీలు. వంట చేసే నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్. నిజామాబాద్ జిల్లా మంగళపహాడ్ చౌరాస్తాలో హనుమాన్ మాలధారుల రాస్తారోకో. ప్రభుత్వ పాఠశాలలో మాలధారణ చేసిన విద్యార్థిపై ఉపాధ్యాయుడి వ్యాఖ్యలపై నిరసన. రంజాన్ పండుగ సందర్భంగా పేద మహిళలకు వైఎస్ఆర్సీపీ కానుక. తాడిపత్రిలో చీరలు పంపిణీ చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ బాషా. ఈ నెల 12 నుంచి విజయవాడ భవానీపురంలో దర్గా ఉర్సు ఉత్సవాలు. సయ్యద్ గాలిబ్ షాహిద్ బాబాకు చాదర్, చందనం సమర్పించిన వైఎస్ జగన్. దేశంలో పెరుగుతున్న గ్యాస్ కష్టాలు. అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత. అయోధ్యలో ఉచిత ప్రసాదం, భోజనం నిలిపివేత. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై విపక్షాల అభిశంసన అస్త్రం. అభిశంసన లేఖపై 128 మంది ఎంపీల సంతకం. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1342, నిఫ్టీ 395 పాయింట్ల నష్టం.